8 గంటల డ్యూటీ మర్చిపోయి 12 గంటలు 14 గంటలు ఉద్యోగానికి న్యాయం చేస్తుంది ప్రభుత్వం. ఇకనైనా కూడా ఈరోజు సెక్రటరియట్లో 3 గంటలకు మా న్యాయమైన కోరికలను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం, మాకు రావాల్సిన పెండింగ్ కేసులన్నీ, వర్కర్ హెరాస్మెంట్ను దయచేసి మీరు మీ యూనియన్ను పునరుద్ధరించి, మీ యూనియన్లు ఉంటే ఆ యూనియన్ మాకు చెప్పి మాకేదో డ్యూటీ చేయొద్దని ఏనాడు అనలే. సంస్థ పుట్టినప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచో ఆర్టీసీలో యూనియన్లు ఉన్నాయి. కార్మికునికి జరిగిన ఇబ్బందిని మేనేజ్మెంట్కి తీసుకుపోయేదే యూనియన్లు. మీరు ప్రజా పాలన అంటారు, ప్రజల చేత ప్రజల కొరకు పాటుపడే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యం ప్రభుత్వం అంటారు కూడా మీకు గుర్తు చేస్తూ, దయచేసి మా ఆర్టీసీ వారికి మీరు సహకరించాలి. ముఖ్యంగా చెల్లెలక్కలు మహిళా కండక్టర్లను మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు మహిళా పథకాలకు ప్రతి దాంట్లో వాళ్ళు మీకు మనస్ఫూర్తిగా కోఆపరేట్ చేస్తూ మీ ప్రభుత్వానికి మాట దక్కించినప్పుడు మాకు రావాల్సినవి మాకు ఇస్తూ, మా యూనియన్ ఇంకొక నాయకుడు నిన్న ఒక పేపర్ స్టేట్మెంట్ ఇప్పుడే చూసినా, ప్రభుత్వంలో విలీనం చేయడానికి మేము సుముఖంగా ఒప్పుకుంటున్నాం. కానీ ఆర్టీసీ కోట్ల రూపాయల అప్పు ఉందని ఏ కార్మికుడన్నా, వర్క్షాపులే కానీ, ఉప్పల్లే కానీ, మిదాని కానీ, సిబిఎస్లో కానీ ఏ కార్మికుడన్నా అప్పు తెస్తే ఆ కార్మికుడే బాధ్యత. మీరు మాకు చేసిన మంచి పనులు కూడా మేము పదే పదే చెప్తున్నాం. అంతకుముందు ఉన్న బాండ్ పేపర్ రిలీజ్ చేసిర్రు, సిసిఎస్ కోట్లు అంతకుముందు గవర్నమెంట్ తింటే అవి క్లియర్ చేసిర్రు, పిఎఫ్ చేసిర్రు. మీ మంచిని మంచి అంటాం, చెడునే అంటాం. దయచేసి మీరు ఇకనైనా కూడా ఈరోజు క్యాబినెట్లో మీరు ఆర్టీసీకే సమయం ఎక్కువ కేటాయించి, అవసరం లేని వాళ్ళ కమిటీలు, ఎర్ర బస్సు ఏందో తెలియదు, పచ్చ బస్సు ఏందో తెలియదు, ఆ కమిటీని నిన్న పోయి చూసిన నేను, ఆ పేర్లు అవి చూసుకుంటే అట్లాంటి కాకుండా మీరు సరైన సంప్రదింపులు చేసి మా న్యాయమైన కోరికలను నెరవేర్చాలని, ప్రజలకు ఇబ్బంది జరగొద్దని, తర్వాత ఈరోజు డిపోలల్లో ప్రజలకు ఇబ్బంది కాలదు, ఇది ప్రజా పాలన ఇందిరమ్మ రాజ్యం అని పేపర్లో చెప్పినట్టు ప్రైవేటు బస్సులు తీసి కండక్టర్ లేకుండా, డబ్బులు లేకుండా కండక్టర్లను క్యాజువల్గా తీసుకొని వాళ్ళకి రెగ్యులర్ అయ్యే ముందు ఇవాళ డ్యూటీకి పోతేనే మీకు ఉద్యోగం, లేకుంటే ఈ రాత్రే మీరు సస్పెండ్ అని హెరాస్మెంట్. మరి ప్రజాస్వామ్యం ఎక్కడో, ప్రజా పాలన ఎక్కడో, ఇందిరమ్మ రాజ్యం ఎక్కడో మాకైతే ఇది అర్థం కనిపిస్తుంది. దయచేసి ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారికి ఈ రోజు మీ సెక్రటరియట్కి